మైక్ వచ్చేసి Q8 హంబుల్. నాయిస్ క్యాన్సల్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదిల్ షేక్ వ్లాగ్స్. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మన యాక్సెసరీస్ అన్ని వచ్చేసాయి. అండ్ దిస్ ఈజ్ ద ట్రైపాడ్ అండ్ ఇది మన మైక్ వచ్చాయి, కానీ ఇవి వచ్చి 2 days అయినాయి. ట్రైపాడ్ 2 days అయినాయి వచ్చి. అండ్ మన మైక్ వచ్చేసి నేను వచ్చింది. మైక్ ఓపెన్ బాక్స్ డెలివరీ, సో దట్స్ వై ఇది ఓపెన్ చేసాము, అక్కడ టెస్ట్ చేసుకున్నాము ఒకసారి. అండ్ ఇదైతే మన ట్రైపాడ్. వీటి ప్రైజెస్ అనేవి లాస్ట్లో చెప్తాను, బ్లాగ్ లాస్ట్లో. అండ్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం ట్రైపాడ్ని. సో ట్రైపాడ్ అనేది మన బ్యాగ్లో వచ్చింది, క్రాటోస్ అనే కంపెనీ నుంచి తెప్పించినాం ఇది. అండ్ చూద్దాం ఏమున్నాయి లోపల అని చెప్పి. బ్యాగ్ అయితే బాగుంది, మంచిగా ఇచ్చిండు. అండ్ తీయంగానే మనకి మన మొబైల్ హోల్డర్ ఉంది. అండ్ మనది ఇంకా ఏమున్నాయంటే ట్రైపాడ్ ఉంది. సో గైస్, మన ట్రైపాడ్ అయితే ఇది రోజ్ గోల్డ్ కలర్లో వచ్చింది. అండ్ ఇదైతే ఒక 4.5 feet దాకా హైట్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ ఈ లెవెల్ ఏంటంటే మనం వీడియో అడ్జస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చెప్పి. అండ్ మన మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి కూడా మస్తు ఈజీ. ఇది డైరెక్ట్ స్క్రూ ఉంది, ఇక్కడ డైరెక్ట్ స్క్రూతో పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లివర్ దీన్ని ఈ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఫోల్డబుల్, నియర్లీ 400 grams ఉంది ఇది, 380 grams అనుకుంటా. దీని మీద రాస్తున్నారు బాక్స్ మీద. అండ్ దీస్ ఆర్ దానివి స్పెసిఫికేషన్స్. మనం అయితే దీని మీద కెమెరా పెట్టుకోవచ్చు అండ్ అన్నీ పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు దీని మీదనే ట్రైపాడ్ అనేది ఫోన్ అనేది సెటప్ చేసి రికార్డ్ చేద్దాం వీడియో. రికార్డ్ చేసినాక మైక్ది చూద్దాము. మా ఫ్రెండ్ రికార్డ్ చేస్తున్నాడు వీడియో. దీని మీద స్టాండ్ మీద ఫోన్ పెట్టుకొని మనం రికార్డ్ చేద్దాం. సో గైస్, ఇదైతే మన మైక్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి అక్కడే డెలివరీ బాయ్ దగ్గరనే ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాము వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. దాని మీద ప్యాక్ చేసి పెట్టేసాను. అండ్ మన మైక్ వచ్చేసి Q8 హంబుల్. దీని స్పెసిఫికేషన్కి వస్తే వైర్లెస్ మైక్రోఫోను అండ్ ఈజీ కనెక్షను. ఇంకా చూద్దాం ఏమేమి వస్తాయో అని చెప్పి. లోపల డ్యూయల్ మైక్, ఇది డ్యూయల్ మైక్ ఆర్డర్ చేశాను. అండ్ ప్యాకేజింగ్ అయితే చాలా సింపుల్గా వచ్చింది. థ్యాంక్ యూ కార్డ్ ఫ్రమ్ Q8 హంబుల్ ఇండియా అని చెప్పి. వారంటీ కార్డు కూడా ఇది, 1 year వారంటీ కూడా ఉంది. అండ్ మన మైక్ వచ్చేసి ఇలా వచ్చింది. సేమ్ మన బడ్స్ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే వచ్చింది. ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఛార్జింగ్ లెవెల్ చూపిస్తుంది ఇక్కడ, బ్యాటరీ లెవెల్. అండ్ ఇది మన మైక్. పవర్ బటన్ ఉంది అండ్ బడ్స్ లాగా సేమ్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లోపల కూడా ఉంది. అండ్ దీనికి సపరేట్గా వేరే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు, అంటే సపరేట్గా ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇది ఒక మైక్ అండ్ సేమ్ యాజ్ అదర్ మైక్, డ్యూయల్ మైక్ కాబట్టి 2 వచ్చాయి. డ్యూయల్ మైక్ ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను బ్లాగింగ్ మా ఫ్రెండ్స్తో కూడా చేస్తాను అని చెప్పి డ్యూయల్ మైక్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇది మన రిసీవర్, సీట్నింగ్ రిసీవరు. ఇది డైరెక్ట్ ప్లగ్ చేసి ఆన్ చేస్తే అయిపోతుంది. ఇది మన C2 లైట్నింగ్ పిన్ను, ఇట్లా ఇన్సర్ట్ చేసి డైరెక్ట్ పెట్టడమే. మన 13 Pro కాబట్టి ఇది చూసి నేను ఆర్డర్ చేసుకున్నాను, లేదంటే మళ్ళీ ఇది సపరేట్గా కొనాలి వస్తుందని చెప్పి. ఇది C2 లైట్నింగ్. ఇప్పుడైతే మనం నా వాయిస్ ఆడియో క్వాలిటీ అనేది ఇలా ఉంది. మైక్ పెట్టాక ఎలా ఉంటుంది క్వాలిటీ, ఏమైనా చేంజ్ అవుతుందేమో చూద్దాము. అండ్ ఇదైతే మన ఛార్జింగ్ కేబుల్, మ్యాక్సిమం C టైపే ఉంటుంది, C టైప్ కేబుల్. మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, ఇవి రెండింటిని కూడా సపరేట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఛార్జ్ చేసుకొని బాక్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. బాక్స్ నుంచి కూడా అవుతుంది. ఇది చాలా సింపుల్. దీనికి ఒక బటన్ అనేది ఇచ్చాడు, దాని బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చేయగానే మనకి ఆన్ అవుతుంది. అండ్ ఇది ప్లగ్ చేస్తే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది, బ్లూటూత్ ఏం లేదు, డైరెక్ట్ ప్లగ్ చేయగానే కనెక్ట్ అవుతుంది. అండ్ దీనికి కూడా మనం ఛార్జింగ్ చేయాలి రిసీవర్కి. ప్లగ్ చేసినాక చూపిస్తా ఎలా ఉంటుందో. సో మనమైతే మైక్ అనేది అయితే ప్లగ్ ఇన్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద వాయిస్ క్వాలిటీ
ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద మైక్ ఇన్ మై ఫోన్. నార్మల్గా అయితే నేను ఇన్ని వీడియోస్ నార్మల్గా నా ఫోన్ మైక్రోఫోన్తోనే యూజ్ చేశాను. అండ్ ఇప్పటి నుంచి నా వీడియోస్ అనేవి, నా వ్లాగ్స్ అనేవి అన్నీ మైక్ యూజ్ చేస్తాను. అండ్ సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అనుకుంటున్నా, ఎందుకంటే మైక్ పెట్టాను కాబట్టి. లాస్ట్ వ్లాగ్లో ఏమైందంటే అందరూ చాలామంది కాల్ చేసి చెప్పారు నాకు, నా ఫ్రెండ్స్ ఏమంటే ఫస్ట్ థింగ్ అనేది ఆ వీడియో అనేది షార్ట్ ఫామ్లో వచ్చింది. నార్మల్ షార్ట్స్ ఎలా పెడతాం అలా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. నాకు ఎడిటింగ్ చేసే టైంలో కూడా అలా ఏం ప్రాబ్లం ఏం రాలేదు. అప్లోడ్ చేసినాక నాకు తెలిసింది. డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే వ్యూస్ వచ్చాయి అని చాలామంది చూశారు, కొంతమంది చూశారు అని చెప్పి చేయలేదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే నేను కాలేజ్లో వ్లాగ్ షూట్ చేశాను కాబట్టి చాలా మెల్లిగా మాట్లాడాను. దానివల్ల ఏమైందంటే వాయిస్ అనేది ఫోన్ మైక్రోఫోన్ దాకా రీచ్ అవ్వలేదు. సో ఇప్పటి నుంచి అలాంటి ఏం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే మనం మైక్ తీసుకున్నాం, ఇంకా ట్రైపాడ్ తీసుకున్నాము. ట్రైపాడ్ అనేది నాకు అంతలా అవసరం లేదు కానీ అయినా తీసుకున్నాను. నేను ఇంకొన్ని వీడియోస్ ఇంకా స్టేబిలిటీ ఎక్కువ ఉండాలని చెప్పి తీసుకున్నాను. నార్మల్గా అయితే చెట్లను పట్టుకొని తీస్తాను. అండ్ మైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వ్లాగ్స్ కోసము. అది కూడా నేను డైలీ లైఫ్ వ్లాగ్స్ చేస్తాను, కంటిన్యూగా మాట్లాడతా కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఏం ప్రాబ్లం రాదు. ఇవైతే మన యాక్సెసరీస్. లైట్ ఒకటి బ్యాలెన్స్ అయింది. లైట్ కూడా తీసుకొచ్చాను. ఈ లైటు మా ఫ్రెండ్ దగ్గర ఉండే, వాడి దగ్గర నుంచి నేను తీసుకున్నా, రత్న దగ్గర నుంచి. అండ్ ఈ లైట్ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా బ్లింక్ అవుతుంది, ఇది కాసేపు వస్తుంది మళ్ళీ బ్లింక్ అవుతుంది. అందుకని చెప్పి నేను రింగ్ లైట్ కూడా ఆర్డర్ చేయలేదు, త్వరలోనే అది కూడా ఆర్డర్ చేస్తాను. అండ్ నాకు అంత అయితే అవసరం రాదు రింగ్ లైట్ నుంచి, ఎందుకంటే నేను చాలా తక్కువ ఇండోర్ షూట్ చేస్తాను. మ్యాక్సిమం నావి డైలీ లాగ్స్ కాబట్టి నేను బయట ఎటు తిరుగుతాను అవన్నీ చూపిస్తాను. సో దట్స్ వై లైట్ని కొంచెం లైట్ తీసుకున్నా. కానీ త్వరలోనే ఇది కూడా ఆర్డర్ చేద్దాము, కొత్తది ఒక రింగ్ లైట్. అండ్ ఇవైతే మన యాక్సెసరీస్. ట్రైపాడ్ వచ్చింది, మైక్ వచ్చింది, లైట్ ఒకటి బ్యాలెన్స్ అయిపోయింది, లైట్ కూడా తెప్పిద్దాము. అండ్ వేరే యాక్సెసరీస్ ఏమైనా తీసుకోవాలంటే నేను ఒక పెన్ డ్రైవ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది నా ఫోన్లో, తీసుకుంటా. అండ్ ఇదైతే ఇవాల్టి వ్లాగ్. నా వ్లాగ్స్ అనేవి ఇంకా డైలీ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. బట్ కొంచెం డిలే అవుతుంది నా కాలేజ్ వల్ల, నాకు ఎడిటింగ్ టైం సరిపోవడం వల్ల. సో చేస్తాను, ఇంకా డైలీ వ్లాగ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్లో. ట్విస్ట్ ఏంటంటే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ వ్యూస్ ఇస్తున్నారు నాకు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకన్నా. సో వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. నా వ్లాగ్స్ అనేది మీకు నేను పెట్టంగానే, పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, bye. Hasta la vista. Meet you in another vlogs.